ప్రతి దానికి నువ్వు అత్తయ్య అదేంటి ఇదేంటి అంటూ అనుక్షణం మీ అత్తయ్య జపం చేస్తావు కదా. మరి ఈ విషయంలో ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేదా? నేను అదే చెబుదాం అనుకుంటున్నాను. ఇంత జరుగుతున్నా అత్తయ్య మనకేం చెప్పడం లేదంటే మనకి చెప్పకూడదనే ఇంటెన్షన్ కాదు. దానివల్ల మనం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం. ఇప్పుడు అత్తయ్య ఏదో విషయంలో చాలా ఆందోళన పడుతున్నారని తెలుస్తుంది. దాన్ని గుచ్చి గుచ్చి అడిగి అత్తయ్యని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. అలా అని ఏదన్నా సమస్య వస్తే ఎలా? వస్తుందో లేదో తెలియని సమస్య గురించి మన వాళ్ళ మనసులోని నొప్పించడం నాకిష్టం లేదు. నిజంగా అనుకోకుండా ఏదన్నా సమస్య వస్తే అత్తయ్య గారు చెప్పినా చెప్పకపోయినా దానికి అడ్డంగా నిల్చుంటాను. సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. అంతే తప్ప ముందే సమస్య ఏంటో తెలుసుకుని సొల్యూషన్ వెతుక్కో అన్నమాట. అయితే నేనే పిచ్చోళ్ళ నేను మీ అందరి గురించి ఆలోచిస్తున్నాను. మీ అందరూ ఒక క్లారిటీతోనే ఉన్నారు. మంచిది, ఉండండి. ఓకే వాసు వాసు జాగ్రత్త. వద్దు. నేను కూడా మీ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే తాపత్రయమమ్మా నాది. అత్తయ్య, మీ రండి, లోపలికి వెళ్దాం. రండి. మాటలే కదా మేము అనగలం. నీ వల్ల అక్కడ ఒక ఊరు మొత్తం వల్లకాడవుతున్నా నీ అహంకారం తగ్గలేదు. ఎవరు మామ్ వాళ్ళు? ఏదేదో అంటున్నారు. అసలేం జరిగింది మామ్? టెల్ మీ మామ్, ఎవరు వాళ్ళు? నీ వల్లే ఒక ఊరు వల్లకాడ అవుతుంది అంటున్నారేంటి? ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని ఏం చేస్తావు? అవన్నీ నీకెందుకు పనికొస్తాయి? రేపు నువ్వు మిస్ ఇండియా అవ్వటానికి ఇవేమైనా పనికొస్తాయా? అది కాదు మమ్మా. చూడు, నీకు ఏ విషయాలు తెలియాలి, ఏ విషయాలు తెలియకూడదో అన్నీ నాకు తెలుసు. అనవసరమైన టాపిక్ గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు. జరిగిన కొన్ని సంఘటనల్లో పీడకలలు అనుకుని మర్చిపోవాలి. నేను అలాగే మర్చిపోతున్నాను. కానీ అనుకోకుండా ఈరోజు ముందుకొచ్చింది. ఇదే చివరిసారి. ఇంకోసారి ఈ విషయాలేవి మన దరిదాపుల్లోకి రావు. రానివ్వను. నువ్వు వీటి గురించి ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోకు. నేనేం చెప్పానో అర్థమైందా నీకు? అర్థమైంది మమ్మా.
పదండి అత్తయ్య. అత్తయ్య అసలు అమ్మా సమయం, వాళ్ళు ఎవరు ఎందుకొచ్చారు అని నువ్వు కూడా నన్ను అడగద్దమ్మా. కొన్ని విషయాలు తెలియకపోతేనే మంచిది. దయచేసి అర్థం చేసుకో. అలాగే అత్తయ్య. మీ గురించి మాకు తెలీదా? ఏదైనా విషయం మాకు తెలియాలనుకుంటే మీరే చెప్పేవారు కదా. మీరు చెప్పడం లేదంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. మేమా మాత్రం అర్థం చేసుకోలేమా? అది కాదమ్మా. పాపం వాసు నా గురించి ఆలోచిస్తూ ఏమైపోతాడో ఏంటో. నువ్వైనా కాస్త వాడికి నచ్చ చెప్పమ్మా. నన్ను వాడు ఎప్పుడూ ఇలా చూడలేదు కదా, అందుకే కంగారు పడుతున్నాడు. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానత్తయ్య. మీరెవ్వరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి. ముందు మీరు ఫస్ట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మీరు మాకేం చెప్పకపోయినా, మీరు భయపడుతున్నట్టు ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినా మనం అందరం కలిసి దాన్ని ఎదుర్కొందాం, సరేనా? ముందు మీరు రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, చాలాసార్లు నేను డల్గా ఉన్నప్పుడు మీరు నాకు ఆత్మీయురాలుగా మరీ ఓదార్చారు. ఈరోజు అంత గొప్ప అవకాశం నాకొచ్చింది. రండి, వచ్చి నా ఒళ్ళో పడుకోండి. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. ఇక్కడ మేమున్నన్ని రోజులు వాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి గేటు మీద పడ్డానికి వీల్లేదు. చెప్తున్నాను కదా వాసు, ఎందుకు పదే పదే ఆ విషయం మాట్లాడి మనుషులు విసిగిస్తావు?